డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఎక్కువ పూలు, అలాగే వచ్చిన పువ్వు నిలబడటం, పళ్ళు కింద మారడం ఇవన్నీ జరగాలి అంటే అదనంగా పోషకాలు అందిస్తూ ఉండాలండి. డిఏపీలు, యూరియాలు ఇటువంటివి కాకుండా మనం ఆర్గానిక్ పద్ధతిలో కెమికల్స్ ఏమీ లేకుండా చక్కగా పోషకాలు అందించామనుకోండి, మంచి పూత వస్తుంది. నేను ఇక్కడ ఘనజీవామృతం పిడకలు వేస్తున్నానండి. ఇవి నేను తయారు చేసుకున్నవే. ఎలా తయారు చేయాలి ఏంటన్నది నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ. ఒక 10 పిడకల వరకు వేస్తున్నానండి. ఆ సారం అది చక్కగా దిగడం కోసం పైనంతా మట్టి వేసాను అనమాట. వేసండి మనం తడిపేయాలండి ఒకసారి. అంటే కొద్దిగా నీళ్ళు ఇచ్చేసాయి మనకి ఆ పిడకల్లో ఉండే సారం అంతా మెల్లిగా కరిగి మొక్కకు అందుతుందనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా నీళ్లు కూడా వేశాను. ఇలాగా మనం డ్రాగన్ ఫ్రూట్కి అదనంగా పోషకాలు ఇచ్చుకున్నాం అనుకోండి, చక్కగా ఫ్లేవరింగ్ అది బాగా వస్తుంది. వచ్చిన పూలు కూడా నిలబడతాయండి. మనం వారానికి 2-3 సార్లు వాటరింగ్ చేసుకుంటే చాలండి, డ్రాగన్ ఫ్రూట్ చక్కగా కాస్తుంది.